चंद्र हरिश्रेतो संप्राप्ते चंद्र मम जातक भागेन सकल दोष निवारणार्थं चंद्र हरिश्रेतो संप्राप्ते चंद्र ओम करिष्ये नीले रंध्र महागणपति हवनाख्यं कर्म करिष्ये गम गणपति महालेद महागणपति नमः गम गणपति नमः ఇది మీకు సులువుగా ఉంటుంది ఇదన్న ఓం గణానాం గణపతి నమః కవింక మహినాం వస్సవంతం జ్యేష్ఠాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శరణం నోతివిశ్యేతసాన పుష్పాహ మహాగణపతి ఇదన్న ఓం గణపతి पुण्योपेतं पुण्डरीकाय दाक्षं कृष्णं वन्दे तदलोकैकला विद्वान् प्रसिद्धश्चरस्रः एवं विद्वान् विद्या तस्य देवासनवशे श्रेष्ठते लक्ष्मी स्तवत्यो रात्रे भागे हनाकं महिमानस्य जन्ते यत्र पूर्वे साध्य सन्ति देवाः दशा विद्या तस्य देवासनवशे श्रेष्ठते लक्ष्मी स्तवत्यो Side up.
విధంగా పురుష సూక్త కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి. దూరం నుంచి నమస్కారం చేసుకోండి. వారి సమక్షంలో వారి దివ్య అమృత హస్తములతో పూర్ణాహుతి అమ్మ తగిలి నమస్కారం చేసుకోండి. చంద్రబాబు గారు చెప్పండి. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఎందుకంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర అట్లనే మగ్గులు తీసుకురా రెండు అందరినీ ముందు నీకే వేస్తాడు స్వామి కూడా నీకేస్తాడు. స్వామి నీకే ఇల్లు ఓపెనింగ్ అన్ని దేనిలోనే గంగాధర ఇల్లు లేదు. అప్పుడే రసం సారా కడప నగరంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం కడప నడిబొడ్డున మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాల కిందట ఇక్కడ ఏర్పాటైన ఈ విగ్రహాన్ని రోడ్డు వైడనింగ్లో తొలగించిన తర్వాత మళ్ళీ ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటరు, స్థానిక నాయకులలో కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అన్నమాచార్యుల వారి విగ్రహావిష్కరణ జరిగింది. కడప నగరంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు కావడం కడప నగర వాసులందరికీ కూడా సంతోషకరం. ప్రతి ఒక్కరూ దారిలో పోయే ప్రతి ఒక్కరు వచ్చి అన్నమాచార్యుల గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఈ కడప నగరానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి లోక కళ్యాణం కొరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుత కార్యక్రమంగా, ఆధ్యాత్మిక కార్యక్రమంగా చూడాలని చెప్పి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సంతోషకరమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ఆశీర్వాదాలు కడప నగర ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకమైన రోజు. కడప నగర నడిబొడ్డున మెయిన్ స్కూల్ ఆవరణంలో పద కవిత పితామహుడు శ్రీ 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 తాళ్ళపాక అన్నమాచార్యుల గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకొనుంది. అందుకుగాను ఈరోజు లోక కళ్యాణాద్రం హోమం చేసి కడప నగరంలోని పెద్దలందరూ ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఈరోజు మెయిన్ స్కూల్ ప్రాంగణంలో గత ప్రభుత్వంలో
రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో అన్నమాచార్య విగ్రహాన్ని తీయడం జరిగింది. నగరంలోని పెద్దలందరూ ఒక ఎమోషన్తో ఈ విగ్రహాన్ని దాచిపెట్టుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఊర్లోని పెద్దలందరూ వచ్చి పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయాలా, దీనికి జాగా ఉంది, అక్కడే ఈ యొక్క అన్నమాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఒక పెద్ద సద్భావంతో శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు దానికి గాను కడప కార్పొరేషన్ నుంచి అమౌంట్ శాంక్షన్ చేయించి 10 లక్షల రూపాయల అమౌంట్ కడప కార్పొరేషన్ నుంచి శాంక్షన్ చేయించి ఈ విగ్రహము కడపలోని పెద్దలు ఏ విధంగా పునఃప్రతిష్ఠ చేయాలో ఆ విధంగానే చేయాలా, వాళ్ళ యొక్క ఎమోషన్స్కి భావాలతో కూడుకున్న వ్యవహారం ఇది కాబట్టి తప్పకుండా ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయాలా అని నిర్ణయం చేసుకొని తద్వారా కార్పొరేషన్ సిబ్బందిని కూడా సమాయత్తం చేసి దానికి తగ్గ నిధులను సమకూర్చి ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. దాని యొక్క సంబరాలు, ప్రతిష్ఠ, లోక కళ్యాణార్థము హోమము చేసుకుంటూ మన కడపలోని ప్రతి ఒక్కరము సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఎంతో సంతోషించదగిన విషయము. కడప అనేది దేవుని గడప, తొలి గడప, వెంకటేశ్వర స్వామితో అవినాభావ సంబంధం ఉన్న స్థలము కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే మేమందరం నడుచుకుంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరము అలాగనే నగరంలోని పెద్దల ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాము. ఏ కార్యక్రమము లోక కళ్యాణార్థం మొదలుపెట్టినా కూడా వాటికి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతితో ప్రశాంతంగా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకునే విధంగా కోరుకుంటూ ఆశిస్తూ ఈ విధంగానే కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధితో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.